మౌనముగా ఉంటే దేవుడు ఎంత మాత్రం ఇష్టపడేవాడు కాదు. పరలోకములో ప్రతి ధ్వనులు నిత్యము కూడా మారుమ్రోగుతూ ఉంటాయి. దేవుని సన్నిధానము వింటున్నారా, నిర్జీవమైనది కాదు, అది సజీవమైనది ఉన్నది. దేవుని స్తోత్ర. ఎవరు మాట్లాడరయ్యా అంటే మృతులు మాట్లాడలేరు. ఎవరు బదులు పలికి దేవుని కొరకు స్తుతిధ్వని చేస్తారంటే క్రీస్తు రక్షకునిగా అంగీకరించి మేము సజీవులుగా దేవునిలో మేము బ్రతుకు ఉన్నాము అని తలచిన వారే దేవుని కొరకు మౌనంగా ఉండగా తమ స్వరమెత్తి గలమ చేత స్తుతిధ్వని చేత దేవుని మహిమపరిచేవారుగా ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనమందము మృతులము కాదని, మనమందరము కూడా దేవుని సజీవుడైనటువంటి పునరుద్ధానుడైనటువంటి రక్తములో కడగబడిన నిజమైన సజీవమైన పునరుద్ధానమైన బిడ్డలమై ఉన్నాము. దేవుని స్తోత్రం. కావున ప్రియమైన సంగమా, మౌనంగా ఉండవద్దు. దేవుని ఘనపరచండి, స్తుతించండి, ప్రభువుకు సమీపముగా ఉండండి. ఎందుకనగా రాకడ సమీపిస్తుంది కాబట్టి ఒక క్షణములోనే దేవుడు మనల్ని చేర్చగల సమర్థుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ సమయము నీవు ఇప్పుడు ఉండంగానే సిద్ధపడాలి. ఎందుకనగా లేఖనం అంటుంది ప్రతి దానికి ఒక సమయము కలదని. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు గుడ్డివారి వలె చూసి చూడకుండా పోయేవాడు కాదు. ఏమండి, ఆ అనాలోచన కాలములో, ఆ మంచి చెడులు తెలియని కాలములో దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడట. ఇప్పుడైతే అందరూ అంతటా ప్రతి చోట కూడా మారు మనసు పొందవాలని లేఖనము ఘోషిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. మొన్నటి కాలము చెప్పా కదా, న్యాయాధిపతి గ్రంథం 3వ అధ్యాయములో దేవుడు కొంతమంది జనాంగమును ఇజ్రాయేలు ప్రజల కొరకు అలాగే దాచి ఉంచాడట.